2వ అధ్యాయం 16వ వాక్యం. దయచేసి పరిశుద్ధ గ్రంథం అందరు తీయండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం, మలాకీ పుస్తకం 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం గట్టిగా. బైబిల్లో నుంచి సిస్టర్స్లో నుంచి ఒకరు, బ్రదర్స్లో నుంచి ఒకరు స్పష్టంగా స్వరమెత్తి చదవండి. కింద ఇక ఈ ఒక్క మాట చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం సెలవిస్తున్నాడు అని అంటే, కాబట్టి మీ మనస్సులను మీరు కాసుకోండి, విశ్వాసఘాతకులుగా బ్రతకకండి. ఈ ఒక్క మాట చదవండి బ్రదర్స్ మళ్ళీ ఒకసారి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు, కాబట్టి మీరు మీ మనస్సులను కాసుకోండి, విశ్వాసఘాతకులుగా మారకండి. చదువు ఒకసారి ఇంగ్లీష్లో ఒక్క మాట. హల్లెలూయా. శిరస్సులు పైకి ఎత్తండి. భూమి మీద దేవుని బిడ్డలమైన మనం ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఈ టాపిక్ ఉంటుంది. ప్రభువా మమ్మల్ని కాపాడు, మా పిల్లలను కాపాడు. చాలామంది వాహనాలకు రాసుకుంటారు, నీ దేవుడైన యెహోవా నీ రాకపోకలయందు ఆయన నిన్ను కాపాడుతాడు. ప్రభువా నా ప్రయాణాలను కాపాడు, నా ఇంటి చుట్టూ నీ కావలి వేయి. యోబు గురించి సాతానుడు సాక్ష్యం చెప్తాడు, అతని ఇంటికి అతని కలిగిన వారి చుట్టూ నువ్వు కంచె వేశావు. దేవుడు మనల్ని కాపాడాలి అని కోరుకొనని సేవకుడు, విశ్వాసి ఎవడుండడు. కారణం యెహోవా కాపాడని ఎడల కావలి కాయి వారి ప్రయాసం వ్యర్థం. ఆయన మనకు మంచి కాపరి. యెహోవా నాకు కాపరి, నాకు ఏమీ కలుగదని చెప్పాడు. ఆయన నన్ను కాపాడే కాపుదల ఇచ్చే దేవుడై ఉన్నాడు అని పరిశుద్ధులు, దేవుని సేవకులు ఆనాటిలో నుంచి వారు ప్రార్థిస్తూ వచ్చారు. పరిశుద్ధ గ్రంథం కూడా దావీదు ఎక్కడికి వెళ్ళినను యెహోవా అతన్ని కాపాడుచుండెను అని ఉంటాయి. ప్రభు కాపాడేవాడు మనలని, మన కుటుంబాలను, మన పిల్లలను. ప్రభు సముఖంలో మనం అడుగుతున్న ప్రతి విషయంలో ఒక అద్భుతమైన సెక్యూరిటీ, కాపుదల ఇచ్చే గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. హల్లెలూయా. ఆయన కాపాడవలసినవన్నీ కాపాడుతాడు. ఇప్పుడు ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తాం. దేవుని వాక్యం అంటుంది, ఆయన కాపాడే కాపుదలలో నమ్మకస్తుడే. అయితే మీరు కాచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి, నీవు కాపాడుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. అది ఏంటి అని అంటే, నీ మనస్సును నువ్వు జాగ్రత్తగా కావలి కాసుకో. నీ మనస్సును నువ్వు కావలి కాయి. నీకు నీ దేవుడు కావలి కాస్తున్నాడు, మంచిదే. నీ కుటుంబానికి, నీ సకల పరిస్థితులకు, నీ అడుగుజాడలకి ప్రమాదాలు రాకుండా కాపాడుతాడు. ఇప్పుడు నీవు నా ప్రభు మనతో మాట్లాడే ఒక ఘనమైన మాట, మీ మనస్సులను, అమ్మా మీ హృదయాలను మీరే జాగ్రత్తగా కాపుదల కాసుకోండి. చెప్పండి ఏం చేయాలి? చెప్పండి గట్టిగా ఏం చేయాలి? మీ హృదయములను, మీ మనస్సు కాపాడుకోండి. ఎందుకో అంత పెద్ద అపాయం ఏముంది? ఎందుకు మనస్సులను కాపాడాలి అని అంటే, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 11వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వాక్యం. సర్పము కుయుక్తి చేత
మీ పితరులైన అవ్వను ఆదామును మోసపరిచినట్లు ఇదిగో మీ మనస్సులు అమ్మా మీ మనస్సులను చెరిపేసి క్రీస్తు మీద నున్న మంచి మనస్తత్వాన్ని నుండి పవిత్రతలో నుండి ఏ విధము చేతనైనా మిమ్ములను తొలగించవలెనని నేను భయపడుతున్నాను కనుక సంగమా మీ మనస్సులను మీరు కాపాడుకోండి. ఇప్పుడు మనస్సును ఎందుకు కాపాడుకోవాలి అని అంటే, నీ మనస్సును నువ్వు కావలి కాయకపోతే, నీ మనస్సాక్షిని నువ్వు జాగ్రత్తగా చూసుకోకపోతే 2 ప్రమాదాలు ఇక్కడ చూపిస్తున్నాడు. ఒకటి, క్రీస్తు మీద ఉన్న మంచి అభిప్రాయం నువ్వు కోల్పోతావు. దేవుని మీద, సంఘం మీద, సేవ మీద, దేవుని ప్రజల మీద, దేవుని సేవకుల మీద, పరిశుద్ధుల మీద కొంతమందికి మనసు కష్టమవుతుంది. మనసు దైవికంగా ఉండకుండా కఠినం, చేదు, వాళ్ళ మీద ఒక సదాభిప్రాయం ఉండదు. ఎందుకు? మనస్సు చెదరిపోయింది. ఎందుకు చెదరిపోయింది? ఎవడు చెదరగొట్టాడు? అక్కడ అంటున్నాడు, సాతాను మీ మనస్సులను చెరిపి. అమ్మా ఏమైంది? మందిరానికి రాలేదు, మనసు బాగలేదు. నేను ఎవడు చెరగొట్టాడు? నీ మనస్సును ఎవడు చెరిపాడు? ఎవడు? అక్కడ రాస్తున్నాడు, మీ మనస్సులను అపవాది చెరిపి ఏం చేస్తాడు? చెరిపి పాడు చేసి. ఏముంది ఇంగ్లీష్ బైబిల్లో? మీ మనస్సులను పాడు చేసి దేవుని మీద ఉన్న సరళత, దేవుని మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయం, దేవుని మీద ఉన్నటువంటి ఆశ, ఆసక్తి, దేవుని సేవ మీద, మందిరం మీద ఉన్నటువంటి మంచి సదాభిప్రాయాలన్నీ నెమ్మదిగా కోల్పోయి, విసిగిపోయి, చెడ్డ అభిప్రాయం ముట్టి, సంఘం మీద, సేవకుల మీద సదాభిప్రాయం కాస్త పోయి ఒక చెడ్డ అభిప్రాయం వచ్చేటట్టు చేసి నెమ్మదిగా 2 పవిత్రతలో నుంచి మిమ్మల్ని దూరం చేసి, పరిశుద్ధతలో నుంచి మిమ్మల్ని పాడు చేసి మిమ్మల్ని మోసం చేస్తాడు. కనుక నా సంగమా, మీ మనస్సులను చెరపకుండా మీ మనస్సులను కావలి కాసుకోండి. హల్లెలూయా. జాగ్రత్తగా విన్న మాటలు. మనస్సు ఎందుకు పాడైంది? శరీరాన్ని పాడు చేసేవారు లోకంలో ప్రజలు, మనస్సాక్షిని పాడు చేసేవాడు సాతానుడు. అందుకనే విశ్వాసఘాతకులుగా బతకండి. సైన్యములకు అధిపతియగు యెహోవా మీతో మాట్లాడే మాట, మీ మనస్సులను మీరు కాసుకోండి. ఇప్పుడు నా మనస్సును మీ మనస్సును ఏం రాకుండా కాపాడుకోవాలి అని అంటే, సాతాను చెరపకుండా కాపాడుకోవాలి. సాతాను దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దైవికమైన వాటి పట్ల అభిప్రాయాలు మార్చకుండా కాపాడుకోవాలి. దేవుని సన్నిధి పట్ల సదాభిప్రాయం కోల్పోయే ప్రమాదం ఉంది కనుక, మనస్సాక్షిని పాడు చేస్తాడు కనుక, ఆ అభిప్రాయాలు పోకుండా నా ప్రారంభ దినాలలో, నా ప్రారంభ ఘడియలలో దేవుని సన్నిధి, దైవజనులు, దేవుని ప్రజలు ఏ ఉద్దేశముతో, ఏ సదుద్దేశముతో నేను ఘనపరిచేవాడినో, గౌరవించేవాడినో, ప్రేమించేవాడినో, అది రాను నెమ్మదిగా తప్పుదోవ పట్టి, మనస్సాక్షి పాడైపోయి, మనస్సు లేకుండా చేసి, ఏముంది అనే భావజాలం గుండెలోకి ఎందుకు వచ్చింది అని అంటే, మనస్సులను కాసుకోవలసిన ఈ విశ్వాసి కాపుదల లేని మనస్సాక్షి కలిగి ఉన్నందున సాతాను ఆ మనస్సులో దూరి దేవుని పట్ల, దైవికమైన వాటి పట్ల చెడ్డ అభిప్రాయాలను తీసుకొని వస్తున్నాడు. హల్లెలూయా. నేటికి వేల లక్షల మంది దేవుని నమ్మిన ప్రజలు, వారి మనస్సాక్షులు ఎప్పుడో పాడైపోయాయి. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, వారి మనస్సాక్షికి వాత వేయబడిందట. వాత వేయబడిన మనస్సాక్షి ఏం చెప్పినా తలకెక్కదు.
పరిశుద్ధ గ్రంథం అంటుంది, మీ హృదయముల మీద నా ధర్మ విధులను రాస్తాను, మెత్తని మాంసపు గుండెల మీద నా లేఖనం రాస్తాను, నా నిబంధన పెడతాను. దేవుని మీ హృదయంలో సంగమా ప్రతిష్ఠించుకోండి అని అపోస్తలుడైన పౌలు చెప్తాడు. మీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోండి. ఆ దేవాది దేవుని ప్రతిష్ఠించుకోవలసిన దేవుని సంఘం కాలక్రమేణా మనస్సు పాడై, మనస్సాక్షి చెడిపోయి, అందుకని తిమోతి పత్రికకు అపోస్తలుడైన పౌలు రాస్తుంటాడు, అనేకులు మంచి మనస్సాక్షిని కోల్పోయి దేవుని కార్యాలకు విరోధంగా బ్రతుకుతున్నారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట, నిర్జీవమైన వాటి కొరకు ఒక అద్భుతమైన కావలిని కోరుతున్నావు, మంచిదే. పరిశుద్ధ గ్రంథం అంటుంది, ప్రాకారము లేని పట్టణం ఎలాంటిదో తన మనస్సును తన ఆధీనతలో ఉంచుకోలేని వాడు కూడా అంతే. ఒక ప్రాకారం, ఒక కాంపౌండ్ వాళ్ళు లేని ఇల్లు ఎంత ప్రమాదమో, తన మనస్సాక్షికి ఒక ప్రాకారం, ఒక హద్దు, ఒక అదుపు లేకుండా బ్రతికే వాడి జీవితం కూడా అంతే. ఏదో ఒకరోజు ఆ ఇల్లు కూలుతుంది, ఏదో రోజు వీడి జీవితం కూడా పాడవుతుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ మనస్సులను కాసుకోండి, కాసుకోండి. బీరువాలో ఉన్న వస్తువుల మీద దృష్టి పెట్టకు. విలువైన వస్తువుల కంటే నీ విలువైన నీ జీవితం చాలా ప్రాముఖ్యం. నీ మనస్సు పాడు చేసుకొని, నీ మనస్సాక్షిని చెరిపేసుకొని, ఇదిగో సంఘానికి ఉత్తరం రాస్తూ 1000 సంవత్సరాల క్రితం పౌలు భయపడుతూ రాస్తున్నాడు, సంఘమా, ఆ రోజు మీ పితరులైన ఆదాము అవ్వలను వాడు మాయ మాటల చేత వారి మనస్సాక్షిని చెరిపినట్లుగా మిమ్మల్ని కూడా చెరుపుతాడేమో. దేవుని మీద ఉన్న మీకు సరళతను తీసేస్తాడేమో. దేవుని మీద ఉన్నటువంటి ఆ పవిత్రమైన మనస్సాక్షిని పాడు చేస్తాడేమో. మీ మనస్సులను జాగ్రత్తగా మీరు కాపాడుకోండి. లోకంలో ఒక సామెత అంటారు, మనసు పారేసుకున్నా అంటారు. ఏందట? మనసు పారేసుకున్నాడట, మనసు పడేసుకున్నాడు. ఈ మనిషి తన మనసు తనలో లేదు, ఎవడు మిన్నో పడేశారు. మనస్సాక్షిని కాపాడుకో. మనస్సాక్షి సరిగ్గా లేక ఎంత ఘోరము చెప్పమంటారా? దేవుని వాక్యం అంటుంది, హృదయంలో ఉన్నదే నోరు మాట్లాడుతుంది. నిన్ను లీడ్ చేసేది, నీ అడుగు జాడలకు గైడ్లైన్స్ ఇచ్చేది, నీ జీవిత ప్రతి ప్రవర్తనకు, నీ మాట, నీ నడక, నీ పడక, ప్రతి ప్రవర్తనకు నీకు వెనక నుంచి గైడ్ చేసేది ఏంటి అని అంటే అదృశ్యంగా ఉన్న నీ మనస్సే. నువ్వు అదేం చేయమంటే మనం అది చేస్తాం. అందుకనే దేవుని వాక్యం ఉంటుంది, మీ మనస్సు జాగ్రత్తగా ఉంచుకో. ప్రభు, మనసుతోనే ఏముందయ్యా, నా శరీరం బాగానే ఉంచుకున్నాను కదా అని అంటావేమో. బైబిల్ చెప్తుంది, నోటి ద్వారా శరీరంలోకి వెళ్ళేది మిమ్మల్ని అపవిత్రం చేయదు, కానీ హృదయంలో నుండి బయటకు వచ్చేది మిమ్మల్ని అపవిత్రం చేస్తుంది. కనుక హృదయం బహుఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని నువ్వు వివేచించి కాపాడుకో. నీ మనస్సాక్షి మీద నువ్వు బాగా దృష్టి పెట్టు. నీ మనసు నీకు ఏ తలంపులు ఇస్తుంది, నీ మనస్సు నీ మైండ్కు నీకు ఏ గైడ్లైన్స్ ఇస్తుంది, ఏవి చూడమంటుంది, ఏవి మాట్లాడమంటుంది, ఎవరి మీద నీకు ఎలాంటి భావజాలం ఇస్తుంది, నువ్వు బాగా ఆలోచించాలి. అందుకే ఒకరోజు దైవజనుడైన దావీదు మందస్సాన్ని మోసుకొస్తున్న యాజకుల ముందు మనసారా ప్రభుని స్తుతిస్తున్న కాలం, ఆరాధిస్తున్నాడు, పాడుతున్నాడు. తన భార్య మీకాలు అంతఃపురంలో నుంచి కిటికీ తెరిచి చూసింది. తన భర్త రాజైన దావీదు దేవుణ్ణి తనివి తీర ఆరాధిస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం అంటది, ఆమె తన మనస్సులో అతన్ని హీనపరిచిందట. నోరు తెరవలేదో బ్రదర్, ఆమె నోరు తెరిచి, ఏం మనిషివా, రాజువై ఉండిగా చిల్లరగా బట్టలు ఊడిపోయేటట్టు పాడుతున్నావు, ఆడుతున్నావేంది, అసలు నీ స్థాయి ఏంటి అని అనలే. తన మనస్సులో ఈయనేం మనిషి, రాజా, వస్త్రం ఊడిపోతున్న సోయలు ఇది మనిషికి అని అనుకుందట. మనస్సులో దైవ కార్యాన్ని విమర్శించిన మీకాలు స్వరాన్ని దేవుడు విన్నాడు. హల్లెలూయా, చదువుదామా గట్టిగా, హల్లెలూయా. ఎంత భయం అండి ఆ మాట వింటే, ఆ మాట చదివితే ఎంత భయం పడతాయి. మనస్సులో అనుకున్న స్వరాన్ని దేవుడు విన్నాడు.
విని బ్రతికినంత కాలం ఆమె గర్భాన్ని మూసేశాడు, గర్భము లేకుండా చేసేసాడు. ఒక మహారాజుకు భార్యగా ఉండాల్సిన ఈవిడ విడాకులు కాకంటే ముందే మరొకరిని పెళ్లి చేసుకొని చివరి ఈమె జీవితం ఉరికంబం ఎక్కి సౌలు కుటుంబీకులతో చచ్చిపోయి సమాధి చేయబడకుండా కొండ మీద పచ్చి శవంతో పడిన జీవితం ఆవిడది. ఎందుకు అంత పెద్ద పనిష్మెంట్ ఇచ్చాడు దేవుడు? ఒక మహారాజు గారి, కాబోయే రాజుగారి యొక్క భార్య, ప్రస్తుతం రాజుగారి యొక్క కుమార్తె. ఆమె ముగింపు ఎలా ఉంది? ఉరేశారు ఆమెను. ఉరి కొమ్మం మీద చచ్చిపోతే ఆ శవాన్ని తీసి కొండల మీద అలా పడేశారు, పాతి పెట్టలేదు. పగలకు ఎండి రాత్రికి తడిసింది. ఎందుకయ్యా ఇంత గొప్ప శిక్ష? మనస్సులో ఉన్న కార్యాలను ద్వేషించింది ఈవిడ. నీ మనస్సు కంట్రోల్లో పెట్టుకో. ఎవరిని ద్వేషిస్తున్నావు? ఏ నీతిమంతులను ద్వేషిస్తున్నావు? ఏ పరిశుద్ధులతో విరోధంగా మాట్లాడుతున్నావు? ఏ దైవ కార్యాలకు వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నాం? నా ప్రభు అంతరంగములో మాట్లాడుకున్నవి కూడా వినగలిగే దేవుడు మనం ఆరాధిస్తున్నాము. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, మీ మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకో. మనస్సులో విమర్శించిన ఒక మీకాల్ను గుర్తుపెట్టుకో. మనస్సులో దేవుని సేవకుడైన దావీదును దైవ కార్యము నిబంధన మందసం ముందు మనసారా స్తుతిస్తున్న ఆ కార్యాన్ని నువ్వెందుకు విమర్శించావు? అయ్యా నేను అంత పెద్ద మాట ఏమన్నాను? ఎవరితో అనలేదు కదా. ఎవరితో అనకపోతే నీ మనసులో ఎందుకు అన్నావు? నా కార్యాన్ని నువ్వెందుకు విమర్శించావు? ఎదుగో నీ భవిష్యత్తు సంకల్పం ఇదే. మనస్సులో మనము అనవసరమైన పరిశుద్ధులను గురించి విమర్శనలు లేకుండా, ఒక దైవ కార్యాన్ని గురించి తప్పుడు అభిప్రాయంతో మాట్లాడకుండా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మన మనస్సు ప్రేరేపించబడకుండా మన మనస్సులను మనము కాచుకోవాలి. హల్లెలూయా. చదమసలు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా. అందుకే దైవజనులు అంటే, మనస్సు పాడైందా అపవిత్రత నీ జీవితంలోకి వచ్చేస్తుంది. మనస్సు పాడైందా దేవుని మీద మమకారం తగ్గుతుంది. నా మాటలు జాగ్రత్తగా విను. నీ మనస్సు తెరవబడిన తిత్తిగా కనుక ఉంటే, నిజంగా దున్నబడిన చేను వలె కనుక నీ మనస్సాక్షి, నీ హృదయము ఉంటే, నా దేవుని మాటలు నీ జీవితంలో పడనివ్వు. ఎందుకు మనసు పాడైంది? ఎందుకు మందిరానికి రాబుద్ది కాదు? ఎందుకు ఆరాధన చేయబుద్ది కాదు? ఎందుకు దైవికమైన కార్యాలలో పార్టిసిపేట్ చేయబుద్ది కాదు? మనస్సు చెరిపోయింది. ఎవడు చెడగొట్టాడు? ఒకప్పుడు బాగానే ఉన్నావు కదా, ఒకప్పుడు బాగానే స్పందించావు కదా, ఒకప్పుడు బాగానే ప్రేమ కలిగి మాట్లాడావు కదా, ఒకప్పుడు దైవికమైన వాటి మీద మమకారం తన్నుకొచ్చింది కదా. ఇప్పుడు ఏమైంది నీ మనసుకి? మనస్సు సాతానుడు చెడిపేశాడు. అందుకనే క్రీస్తు మీద ఉన్న సరళత నుండి మీరు తప్పిపోతారేమో. హల్లెలూయా. అనేకులకు దేవుని మీద మనస్సు వెళ్ళిపోయింది. అనేకులకు దైవికమైన వాటి మీద మనసు తగ్గింది. కారణం ఏంటో తెలుసా? వారి మనసు పాడైంది. ఎవడు పాడు చేశాడో? సాతాను పాడు చేశాడు. ఎందుకు? నీ మనస్సుకు నువ్వు కావలి వేసుకోలే. నీ మనస్సుకు నువ్వు ఒక ప్రొటెక్షన్ పెట్టుకోలే. ప్రభా నా ఇల్లు, నా వాకిలి, నా పిల్లలు, నా భార్య, నా పనులు అన్నావు తప్ప, అయ్యా నా అంతరంగాన్ని కాపాడయ్యా. ఒక దైవజనుడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. 51 దావీదు కీర్తనలు 51 అధ్యాయం 10వ వాక్యం నుంచి ఒకసారి చదువు. కీర్తనల పుస్తకం 51వ కీర్తన 10వ వాక్యం. దేవా నా యందు శుద్ధ హృదయము కలగ చేయము, నా అంతరంగములో ఒక కమిట్మెంట్, ఒక స్థిరమైన మనస్సును నాకు నూతనంగా పుట్టించు. చాలు. ఈ ప్రార్థన నువ్వు చేయగలవా? ప్రభా నా అవసరతలు ఇవి, ప్రభా నా అక్కర్లు ఇవి, ప్రభా నాకు కావలసిన వనరులు ఇవి. ఒక పెద్ద చార్టెడ్ అంత లిస్ట్ పెట్టుకొని, హల్లెలూయా. ఒక దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు.
ఇలాంటి ప్రార్థనలు చాలా అరుదుగా చేస్తారు, కొద్దిమంది చేస్తారండి. చాలామంది ప్రార్థనలో మన అవసరతలు, మన కుటుంబం, మన పిల్లలు ఇవి చేయడం తప్పు అని చెప్తలేదు నేను. కానీ ఒక విశాలమైన మనస్సు ఉన్నాడు ఇలా ప్రార్థన చేస్తాడు, దేవా నా మనస్సు ఒక శుద్ధ హృదయం నాకు దయచేయి. ఎందుకు దావీదా, ఏమైంది నీ హృదయానికి? నా మనసులో బత్సెబతో నేను తప్పుగా ఆలోచించాను. నా మనసు పరాయి వాని భార్య మీద చెడ్డ అభిప్రాయాలతో నేను చూశాను. ఆ కీర్తన పైభాగం ఉంటుంది, బత్సెబతో పాపము చేసిన తర్వాత అతడు రచించిన ప్రార్థన కీర్తన అది. తప్పు తెలుసుకున్నాడు. ఇప్పుడు దేవుని దగ్గర అడుగుతున్నాడు, తప్పు చేయనోడు ఎవడు ప్రభువా అని అనడం లేదు. దేవా నాకు ఒక శుద్ధ హృదయం కావాలి, ఆ నిన్న మొన్న ఉన్న హృదయం నాకు వద్దయ్యా. ఇంకా అంటాడు, ఒక స్థిరమైన మనస్సు నా అంతరంగంలో నూతనంగా పుట్టించు. నా నిర్ణయాల మీద నాకు నిలకడలేదు, నేను తీసుకున్న నిర్ణయాల మీద నాకు నిలకడలేదు. అప్పుడే బాగుండాలని అనుకుంటూనే ఉన్నాను, కానీ నేను మళ్ళీ పాడైపోతున్నాను. దేవా నాకు సహాయము చేయి. నిర్ణయాల మీద నిలకడలేని నా అంతరంగానికి నీ సహాయము చేయి. నాకొక స్థిరమైన మనస్సు కావాలి. అతని మనస్సును కాపాడుకుంటున్నాడు ఆయన. తన మనస్సును ఎలా ఉండాలో దేవుని పాదాల చెంత ప్రార్థిస్తున్నాడు. చాలా పర్యాయాలు ప్రభువా ఇలా ఉండాలి అని అనుకుంటాం, మనం ఉండలేకపోతున్నాం. చాలాసార్లు ఇలా బతకాలని అనుకుంటాం, మనం బతకలేకపోతున్నాం. కారణం మన అంతరంగంలో మన నిర్ణయాల మీద నిలబడే ఆ సామర్థ్యం మన గుండెకు, మన హృదయానికి లేదు కనుక ప్రభు దగ్గర మనం ఈ ప్రార్థన చేయాలి. ప్రభువా నా మనస్సులో ఒక కమిట్మెంట్ కలిగిన మనస్సు ఇవ్వయ్యా, ఒక స్థిరమైన మనస్సు నాకు కావాలి. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయంలో నేను చచ్చేదాకా నిలబడుటకు నాకు సహాయం చేయి. దావీదు ప్రార్థిస్తున్నాడండి. కారణం ఇదిగో, దేవుని వాక్యం ఎరిగినవాడు ఆయన. అందుకే దేవుడు దావీదు కీర్తనలో 139వ కీర్తన 2వ వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. 139వ కీర్తన 2వ వాక్యం, నేను కూర్చుండట, నేను లేచుట దేవా నీకు తెలియను, నా మనస్సులో తలంపు పుట్టక మునిపే ఏందట, నీవు నా మనస్సును ఎరిగి ఉన్న దేవుడవో. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా. 4 రోజులు మనసు కష్టంగానే దేవునికి దూరమై, 4 రోజులు తాగినోడు కాస్త మత్తొచ్చినట్లుగా స్పందించినట్టుగా, 4 రోజులు కాగానే మళ్ళీ బాగుంటాను, ఇప్పటి నుంచి బాగుంటాను అని మళ్ళీ 4 రోజులు కాగానే మళ్ళీ మొదటికి. ఈ బతుకు కాదు దేవుడు కోరుకునేది. ఇలాంటి నిర్ణయాలు కావో. ప్రభు దగ్గర ఒక ప్రమాణం చేసావా? ప్రభు దగ్గర ఒక నిర్ణయం చేసావా? ఆ నిర్ణయంలో నీ మనస్సు స్థిరంగా ఉండడానికి నువ్వు ప్రభు సహాయాన్ని అడగాలి. ప్రభు నేను ఇలా ఉండాలి, ఈ విధంగా బతకాలి, నేను ఈ విధంగా జీవించాలి, ఇది మొదలుకొని నిర్ణయం చేసుకుంటున్నాను. ఆ నిర్ణయం కడ వరకు నేను నిలబడుటకు నాకు శక్తిని దయచేయి అని మీ మనస్సులను నేను నా మనస్సాక్షి ఎక్కడ సాతానుకు అవకాశం లేకుండా, ఎక్కడ దుష్టుడు చెరగొట్టకుండా మన మనస్సులను కాపాడుకోవాలి. హల్లెలూయా, చదమ గట్టిగా హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా. కారణం పరిశుద్ధుడు, దైవజనుడు, ఒక భక్తి కలిగిన ఒక వ్యక్తి దేవుని దగ్గర కోరుకుంటాడు, ప్రభు నేను ఉండలేకపోతున్నానయ్యా, నేను ఆ విధంగా బతకలేకపోతున్నాను, నేను నిర్ణయం చేస్తున్నాను, నేను నీ యొద్ద ప్రమాణం చేసుకుంటున్నాను, కానీ నేను ఉండలేకపోతున్నాను, దయతో నాకు సహాయం చేయి, ఉండాలని ఆశ ఉంది అని తప్పించే ప్రార్థన చేసేవాడు దేవుని బిడ్డ. అదే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. సామెతల పుస్తకంలో నా దేవుని బిడ్డలారా, అదే 15వ అధ్యాయం 7వ వాక్యంలో మనం ఒక అద్భుతమైన మాట చూస్తాం. సామెతల పుస్తకం 15:7, జ్ఞానుల పెదవులు
తెలివిని వెదజల్లుతుంది. భక్తిహీనుల మనస్సు ఏంది? స్థిరమైనది. అసలు మీ తలలు పైకెత్తండి. ఇప్పుడు నీకు స్థిరమైన మైండ్ లేకపోతే నువ్వు భక్తుడివా, భక్తురాలివా? మీరు భక్తుల అవుతారా, భక్తురాలు అవుతారా? నేనంటే అయిపోదు, నువ్వు అనగానే ఒడిసిపోదు. బైబిల్ చెప్పాలి, నీకు నాకు దేవుడు తీర్పు తీర్చాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా దేవుడు చెప్పాడు. లోకం నమ్మితేంది, నమ్మకపోతుంది. యేసయ్య గురించి తండ్రి చెప్పాడు. నీ గురించి నా గురించి వాక్యం సాక్ష్యం చెప్పాలి. ఈరోజు చాలామంది దేవుని బిడ్డల మనస్సాక్షులు పాడైపోయాయి. మనస్సాక్షులు ఒక స్థిరమైన నిర్ణయాలు లేవు. వారానికి నెలకు నిర్ణయాలు మారుతూ ఉంటాయి. స్థితిగతులు మారినట్టుగా నిర్ణయాలు మారకు. దేవుని వాక్యం అంటుంది, దైవజనుడైన దావీదు అంటాడు, ప్రభువా స్థిరమైన మనస్సు నాకు కావాలి, ఒక నిర్ణయంలో బతికే మనసు నాకు కావాలి. నా నోట నుంచి నేను పలికిన మాట మీద, నా కమిట్మెంట్స్ మీద నేను స్టెబిలిటీ కలిగి బతకాలి. నీ మాట మీద నీకే నిలకడలేదు, ఇక నిన్ను భక్తుడు అనాలి. బైబిల్ చెప్తుంది, భక్తిహీనుల మనస్సు స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండదు, స్థిరంగా ఉండదు, ఒక నిర్ణయంలో ఉండదు. 1వ తారీఖు నిర్ణయం తీసుకొని 10వ తారీఖు మర్చిపోయినట్టుగా ఉంటుంది. వీళ్ళందరూ భక్తులు కాదు. నీ బైబిల్లో వాగ్దానాలు, నీ సంఖలో బైబిల్ పెట్టుకున్నంత మాత్రం నేను భక్తుడని బైబిల్ చెప్పదు. నీ మనస్సాక్షిని నీవు నేను బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ కడవరి దినాలలో శత్రువైనటువంటి అపవాది మనస్సాక్షులను చెరుపుతున్నాడు. బట్టలు మారలేవు, ప్రతిష్ట మారలేదు, మనస్సాక్షులు మారుతున్నాయి. మనస్సాక్షులు మారుతున్నాయి. మునుపున్నట్టు మనసు లేదు. ఇప్పుడు మునుపున్నట్టుగా మనస్సాక్షి ఇప్పుడు లేదు. మునుపున్నట్టుగా ఆసక్తి ఇప్పుడు లేదు. మనస్సు చెదరిపోయింది. చెరగొట్టాడు సాతానుగాడు. అందుకనే దైవజనుడైన ప్రవక్త అయిన ఇదిగో మలాకి రాస్తున్నాడు, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చిన మాట విను, మీరు విశ్వాసఘాతకులుగా బతకకండి, మీ మనస్సులను కావలి కాసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, చబాలుషర్ హల్లెలూయా. దేవుడు ఎంతో ప్రేమించి సౌలును రాజు చేశాడు. సౌలు ఏ రోజు దేవుని మాటకు, దైవ సేవకుల మాటకు లోబడలేదు. ఒకరోజు చివరికి సమూయేలు దేవుని మాటతో ఒక అద్భుతమైన మాట, భయంకరమైన మాట మాట్లాడేశాడు. ఏమంటాడో తెలుసా? సౌలా, ఇక చాలు నువ్వు చెప్పింది. ప్రజలు వచ్చారు, ప్రజలు బలవంతం చేశారు, శత్రువు వస్తున్నారు, భయంతో నాకు నేనుగా బలిచ్చాను. ఇవన్నీ చెప్పకు. దేవుడు తన చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడిని ఏర్పాటు చేసుకున్నాడు. పక్కజరుగా ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడట? అంత అద్భుతమైన మాట అంటాడు. అంటే దేవుడు ఎవరిని చూజ్ చేసుకుంటున్నాడు? తన మనస్సుకు టాలీ అయ్యేవాడు, మన సాక్షిని చూస్తున్నాడు. దేవాన్ని కూర్చుండుట లేచుట నువ్వు చూస్తున్నావు, నా మనస్సాక్షిని తేటగా చూస్తున్నావు. నీ మనస్సును నా ప్రభు చూస్తున్నప్పుడు తన చిత్తానికి సరిపడే మనస్సాక్షి నీవు నేను కలిగి ఉండాలి. అలాంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలని, నీ మనస్సును చెరగొట్టడానికి శత్రువుకు అవకాశం ఇవ్వకుండా, నీ మనస్సు స్థిరమైనదిగా, నీ మనస్సు పవిత్రత కలిగిందిగా, నీ మనస్సు దేవుని బిడ్డలారా ఇదిగో శుద్ధ హృదయము కలిగినదిగా, నీ మనస్సాక్షిని నువ్వు కావలి కాసుకుంటూ ఉండాలి. నీ ఇంటికి వాచ్మెన్ పెట్టుకో, తప్పులేదు. నీ ఎస్టేట్కి, నీ తోటకి, నీ బంగ్లాకి ₹1,00,000 కుక్కను పెట్టుకో, తప్పులేదు. నీ మనస్సుకు ఏ వాచ్మెన్ పెట్టుకుంటావు? నీ మనస్సుకు ఏ కుక్కను కావలి పెట్టుకుంటావు? బైబిల్ చెప్తుంది, నీ మనస్సును నువ్వే కావలి కాసుకోవాలి. ఎవరు కావాలి కావాలి? అమ్మా, ఎవరు కావాలి కావాలి? చెప్పండి అమ్మ, ఎవరు కావాలి కావాలి? నిన్ను మీ అమ్మ కావాలి కాస్తుంది, కానీ నీ మనసును
చెప్పండి, ఎవరు కావాలి గాయాలు? నువ్వే. నువ్వు ఎటుపోతున్నావో నీ తల్లి తండ్రి చూడగలరు, కానీ నీ మనసు ఎటుపోతుందో ఎవడు చూస్తాడు? చూస్తాడు ఎవడైనా? నీ మనసు ఎటుపోతుందో నీకే తెలుసు. నీ మనస్సాక్షి ఎటు తిరుగుతుందో నీకే తెలుసు. నీ మనస్సాక్షి తిరగకుండా, నీ మనస్సాక్షి అపవిత్రం కాకుండా, నీ మనస్సాక్షి దేవుని మీదున్న యథార్థత, మంచి అభిప్రాయం, ప్రేమ కలిగిన స్వభావం, ఆశ, ఆసక్తి తగ్గిపోకుండా నీ మనస్సాక్షికి ఒక బలమైన కావలిగా, వాడిగా నువ్వే నిలబడాలి. హల్లెలూయా. సభలు షరిగా హల్లెలూయా. నేను సంఘానికి కాపరి, నా యేసయ్య ప్రధాన కాపరి. నీ మనసుకు చెప్పండి, నీ మనసుకు సతీష్, నీ మనసుకు ఎవరు కాపరి? నేనా? యేసయ్యనా? మళ్ళీ చెప్తున్నాను, మన యేసయ్య ప్రధాన కాపరి, గొర్రెలకు మంచి కాపరి. ఒక సేవకుడిగా నేను సంఘానికి కాపరి. నీ మనస్సుకు నీవే కాపరి. నువ్వు ఒక పాస్టర్వే. ఎవరికి? నీ మనస్సుకు. నీ మనస్సుతో నువ్వు మాట్లాడు. నా ప్రాణమా ఆయన చేసిన మేలులు మరొకని ఎవరు చెప్పుకోవాలి? నీ ప్రాణంకు నువ్వే చెప్పుకోవాలి. నీవు కూడా ఒక కాపరివే. ప్రజలకు కాకపోవచ్చు, నీ మనస్సుకు. కారణం, అనేక ప్రజల మనస్సు చెదిరిపోయిందండి. అనేక మనస్సాక్షులు పాడైపోయాయి. అందుకే ప్రారంభం సకల పరిశుద్ధులు మొదలుకొని, ప్రవక్తలు మొదలుకొని, నా ప్రభువైన యేసయ్య కూడా ప్రకటించిన మొదటి ప్రసంగం ఏంటో తెలుసా? మీ మారు మనస్సు పొందండి. మీ మనస్సును మార్చుకోండి. మీ మనస్సు జాగ్రత్తగా ఉంచుకోండి. మనస్సాక్షే మెయిన్. మనస్సాక్షి మెయిన్. మీ మనస్సులను కావలి కాసుకో. ఒక దావీదు అడిగినట్టుగా, దేవా నాకు స్థిరమైన మనస్సు ఇవ్వయ్యా. ఎన్ని పర్యాయాలు ఉంటానని అనుకుంటూనే ఓడిపోతున్నాను. అనేక పర్యాయాలు నీ దగ్గరనే ప్రమాణం చేస్తూనే నేను నమ్మక ద్రోహిని, విశ్వాస ఘాతకుడనైతున్నాను. విశ్వాసఘాతకుడు అంటే ఎవరండి? నమ్మక ద్రోహి కాదా? నమ్మక ద్రోహం చేసినాడు కాదా? దేవునితో, మనస్సాక్షితో, ప్రభువుతో మాట్లాడుతూ నేను ఇలా ఉంటాను అని అనుకుంటూనే విశ్వాసఘాతకులుగా బతకకుండా మీ మనస్సును మీరు బహుజాగ్రత్తగా దయతో కాపాడుకోండి. హల్లెలూయా. మనస్సులో ఏమి రాకుండా కాపాడుకోవాలో ఒక 2-3 విషయాలు మీకు గుర్తు చేస్తాను. నేను త్వరగా ముగిస్తాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథం తెరవండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం, త్వరగా 14వ వాక్యం. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నీవు మరిచిపోయేదవేమో. తాపకరమైన పాములను, తేళ్లను కలిగిన తుదకు నీకు మేలు చేయవలెనని చాలు చాలు చాలు. మొదటి వాక్యం మరొకసారి స్పష్టంగా గట్టిగా చదువు. నీ మనస్సు మదించి. అమ్మా, ప్రొఫెషనల్ లాంగ్వేజ్. మన భాషలో చెప్పాలంటే నీ మైండ్లో నీ మనసుకు కొవ్వెక్కి అని అంటాం. నీ మనస్సు మదించి. నా ప్రభు చెప్తున్నాడు, ఇశ్రాయేలుతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, ఏ ఎడారిలో నేను మిమ్మల్ని నడిపించాను, ఏ మన్నాతో మిమ్మల్ని పోషించాను, ఏ ఎర్ర సముద్రము మీ ముందు పాయలు చేశాను, ఎన్నో అద్భుతాలు చేసి లైఫ్ లేని మీ జీవితాలకు ఒక అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని కలగజేసి మీకు ఒక భవిష్యత్తులో నేను మిమ్మల్ని తీసుకెళ్తున్నాను.
ఒక వాగ్దానంలోకి నడిపిస్తున్నాను. నీ మనస్సు నీవు మదించి నేను చేసిన కార్యాలన్నీ నీవు మరిచిపోతావేమో. మరిచిపోకుండా నీ మనస్సును కాపాడుకో. హల్లెలూయా. చాపుగట్టి హల్లెలూయా. ఏం కాపాడుకోవాలి? ఆయన చేసిన, చెప్పండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకో. మరుస్తాం, మనం మరుస్తాం. నేను ఆ ఫ్యాన్ ఇచ్చాను, ఈ ట్యూబ్ ఇచ్చాను, ఈ పెయింట్ ఇచ్చాను. అసలు దేవుడు లేకపోతే, సేవకుడు ప్రార్థన చేయకపోతే నీ ఎప్పుడో బొందలో పోయేదాన్ని. అది తెలియదు నీకు. ఆయన చేసిన మేలు నీకు అర్థం కాలేక నువ్వు చేసినవి బాగానే గుర్తున్నాయి. ప్రజలు అంటారు నేను అది చేశాను, ఇది చేశాను. ఆయన చేసినవి మర్చిపోయావు, నువ్వు చేసినవి బాగానే గుర్తుపెట్టుకున్నావు. సరే, నువ్వెంత చేసావో తక్కట్లో పెట్టు. ఈ తక్కట్లో దేవుడు చేసినవి పెట్టుకో, ఈ తక్కట్లో, ఈ త్రాసులో నువ్వు చేసినవి పెట్టుకో. ఎంత వజనుందో చూసుకో. జీవితమే లేని నీకు ఒక శాపగ్రస్తంగా తాగుతూ తింటూ విచ్చలవిడిగా నాశనమవుతూ అపవిత్రాత్మలతో, మంత్రశక్తులతో, చీకటి శక్తులతో పీడించబడుతున్న నిన్ను నా ప్రభు కనికరించి బ్రతుకుమని సెలవిచ్చి బ్రతికించి న్యాయమేంటో, నీతేంటో, బతికేంటో నేర్పి ఒక పరిశుద్ధుల సహవాసంలో నిన్ను కూర్చోబెడితే మర్చిపోయావంతా. అందుకే ఇశ్రాయేలుతో అంటాడు, నీ మనస్సు మదించి. ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళందరి మనసు ఏమొచ్చినట్టు చెప్పండి అమ్మా, ఏమొచ్చినట్టు? సంజయ్, ఏమొచ్చినట్టు? దేవుని కార్యాలు ఎవడు మరుస్తాడో వాడి మనసుకి ఏమొచ్చినట్టు? 4 వాళ్ళు బ్లాక్ అయిపోతారు, నెక్స్ట్ స్ట్రోకే, అంతే. ఇంకేముంది? మదించింది, మర్చిపోయావు దేవుణ్ణి, ఇక దేవునికి దూరం అవుతాడు, సాతానికి దగ్గర అవుతారు, నాశనం అవుతారు. నా ప్రభు గైడ్ చేస్తున్నాడు, నీ మనస్సును కాచుకో. ఏంటి కాచుకో? ఆయన చేసిన కార్యాలు, నీకు ఇచ్చిన ఆరోగ్యం, అనేక పర్యాయాలు మరణానికి దగ్గరగా వెళ్తున్న నిన్ను కాపాడిన కాపుదల, అనేక మార్గాలలో ప్రభుని పక్షంలో నిలబడి ప్రమాదాలలో కాపాడిన కాపుదల, నీ పిల్లలకు ఇచ్చిన ఆరోగ్యం, నీ కుటుంబంలో నిన్ను పోషించిన కాపుదల, క్షేమం, ఆయన చేసిన మేలులు. ఇశ్రాయేలు, నువ్వు మర్చిపోతావేమో, మరువక నీ మనస్సును కాపాడుకో. హల్లెలూయా. అదే ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, 4వ అధ్యాయం 9వ వాక్యం చదవండి త్వరగా. 4వ అధ్యాయం 9వ వాక్యం. అయితే నీవు జాగ్రత్త పడుము. ఇదిగో అమ్మా, నీవు కనులారా చూచిన వాటిని మరవక ఉండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో. ఏం అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. సలహా ఎలా ఇస్తున్నాడు చెప్పండి? తన బిడ్డలు కదండి. ఒక పిల్లలను మనము హాస్టల్ పంపిస్తే ఏం చెప్తాం? టైంకు తిని బిడ్డ, చక్కగా టైంకు పండుకో, చక్కగా నిద్రపో, ఏం టెన్షన్ పెట్టుకోకు, చదువు మీద దృష్టి పెట్టు. ఒక తండ్రి, ఒక తల్లి తన పిల్లలకు గైడ్లైన్స్ ఎలా ఇస్తారు? దేవుడు తన బిడ్డలతో చెప్తున్నాడు, ఇశ్రాయేలు, నీ మనస్సు, నీ హృదయం, నీవు చూచిన వాటిని, ఏ కనులు నీ జీవితంలో అద్భుతాలు చూశాయో, నీ కనులు నీ జీవితంలో ఎన్ని మహత్కార్యాలు నా దేవుడు చేయగా చూశావో, నీవు చూచిన కన్నులారా చూచిన వాటిని మర్చిపోకుండునట్లు నీ మనస్సును బహుజాగ్రత్తగా కాపాడుకో. హల్లెలూయా. దేవుడు మలాకి పుస్తకంలో నీ మనస్సులను మీరు కాపాడుకోండి అని అంటే ఏంది కాపాడుకోవాలి? ఒక దొంగను రాకుండా వాచ్మెన్ పెట్టుకున్నట్టుగా నీ మనస్సులో ఏవేవి రాకుండా కాపాడుకోవాలో నా ప్రభు చెప్తున్నాడు. నీ మనస్సులో దైవ కార్యాలు మర్చిపోయే మనస్సు ఉంచుకోకు.
నా ప్రభు నీ జీవితంలో చేసిన మేలులు మర్చిపోయి బతకకు. మరవకుండా నీ మనస్సును బహు జాగ్రత్తగా కృతజ్ఞత భావము కలిగి జీవించడం నేర్చుకో. మీ మనస్సు దేవుణ్ణి మర్చిపోకుండా, దేవుని కార్యాలను మర్చిపోకుండా నీ మనస్సును, నా మనస్సును మనము కాపాడుకోవాలి. హల్లెలూయా. చదమ్మ చేతులెత్తి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏం కాపాడుకోవాలి? ఒకటి, దైవ కార్యాలను, దైవికమైన అనుభవాలను, దేవుని మన జీవితంలో చేసిన ఏ మేలు మరవద్దు. చాలామంది మరిచారు. ఇక్కడికి వచ్చి బాగుపడకుండా వెళ్ళిన వాడు ఎవరు లేడు. బాగుపడే వాళ్ళందరూ వెళ్ళిపోయారు చాలామంది. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, మనస్సును కాపాడుకున్నవాడు ఎవడో గతాన్ని మర్చిపోడు. మేము ఎలా వచ్చాం మందిరానికి, మా ప్రభు పాద సన్నిధికి మేము ఎలా వచ్చాం, మా స్థితి ఎలా ఉండేది, మా ఆరోగ్యాలు ఎలా ఉండేవి, మా పిల్లలు ఎలా ఉండేటివి, ఎన్నో పర్యాయాలు ప్రాణాలు అరచేయిలో పెట్టుకొని బతికిన అనుభవాలు. ఈరోజు ఈ మాత్రం ఊపిరి పీల్చుకొని ప్రభువాని పలుకుతున్నానంటే ఇది నా భాగ్యం కాదా? నా దేవుడు నా జీవితంలో చేసిన మేలు కాదా? ఈరోజు నా భార్య పిల్లలను చూసుకునే భాగ్యం, నా భర్తను, నా కుటుంబాన్ని చూసుకునే భాగ్యం నాకు దేవుడిస్తే దొరికింది కదా అని కృతజ్ఞత భావం ఏ మనస్సు ఎవడు కాపాడుకుంటాడో వాడికి ఉంటుంది. మనస్సు మదిస్తే మర్చిపోతాడు. అందుకనే మరొక నీ మనస్సును కాపాడుకో. హల్లెలూయా. రెండవదిగా ఇర్మియా పుస్తకం 5వ అధ్యాయం 23వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, త్వరగా చదవండి దయచేసి. 23వ వాక్యం. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయ మనస్సు కలిగిన ప్రజలు. అదే 7వ అధ్యాయం 26వ వాక్యం. ఇర్మియా గ్రంథం 7:26. వారు నా మాట వినక ఉన్నారు, చెవియొగ్గక ఉన్నారు, తమ మెడను వంచక మనస్సులను కఠినపరుచుకొని ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ ఒక రకమైన మనస్సును నా ప్రభు చూపిస్తున్నాడు. వారి మనస్సు కఠినమైంది. దేని విషయంలో కఠినం? నా మాట వినే విషయంలో కఠినం. ఇర్మియా, నీ ప్రజలు ఎలాంటి వారు అని అంటే, వారు తిరుగుబాటు చేసే మనస్సు కలిగిన వారు. ఏం స్వభావం అట చెప్పండి. ఏం స్వభావం? మాట చదువు ఒకసారి ఇంగ్లీష్లో. అది తిరుగుబాటు. తిరుగుబాటు. రే ఎట్టి తిరుగుతున్నావు నువ్వు? ఎక్కడెక్కడ కనబడుతున్నావు అంటే, ఎక్కడ చూసినావు నన్ను? ఎప్పుడు చూసినావు? నేనేడా కనబడ్డా నీకు? రివర్స్. అంత తిరుగుబాటే. సరి చేసుకునే మనసు ఉండదు. మాటకు మాట తిరుగుబాటు చేసే మనస్తత్వం. తిరుగుబాటు చేసిన కొరాహు, అభిరాము, దాతాను కుటుంబ వ్యవస్థ సర్వనాశనం చేసుకున్నారు. దేవునికి విరోధంగా తన మనస్సులో అనుకున్నదట. ఏమని? నేను సభాపర్వతం మీద ఉంటాను, నేను దేవునితో సమానంగా ఉంటాను అని తన మనస్సులో అనుకున్నదట. దేవుడు పాతాళంలో దొక్కేశాడు. ఇంకా అన్నే నోరు తెరిచి మనసులో అనుకున్నదట. అందుకే చెప్తున్నాను, మన మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనస్సులో కూడా మన కాని స్థానాన్ని మనం ఆలోచించొద్దు.
మనసులో కూడా దైవ చిత్తానికి విరోధమైన భావజాలం మన గుండెల్లో రాణించుకోకూడదు. దేవుని కార్యాలకు, దైవికమైన అడుగుజాడలకు తిరుగుబాటుగా, వ్యతిరేకంగా చేసే మనస్తత్వము రాకుండా చూసుకోవాలి. ఆయన మాటకు లోబడకుండా మొండితనముతో, తిరుగుబాటుతో, ద్రోహము చేసే వ్యక్తిగల స్వభావముతో మన మనస్సు ఉండకుండా మన మనస్సాక్షిని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, లోబడ నొల్లని మనసు ఎవడుకుంటుందో తెలుసా అండి? చాలామంది దేవుని బిడ్డలు అనుకుంటారు, ఏమంటారంటే, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా మీకు, సామెతల గ్రంథంలో చదివాం, భక్తిహీనుడు స్థిరమైన మనస్సు కలిగి ఉండడు. 2, మనస్సాక్షి ఎవడు లోబడడు, ఎవరికి తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుందని అంటే, దైవజనుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తంటాడు, శరీరానుసారమైన మనస్సు కలదు, ఆత్మానుసారమైన మనస్సు కలదు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది, అది దేవునికి లోబడదు. దేవునికి లోబడకుండా తిరుగుబాటు చేసే వ్యక్తిత్వ స్వభావం ఎవడికి ఉంటుందంటే ఆత్మీయుడికి ఉండదు. నువ్వు తలబట్టలు వేసుకున్నంత మాత్రాన ఆత్మీయుడివి, ఆత్మీయురాలు అనటానికి వీలు లేదు. నీ నేచర్, నీ స్వభావం నా ప్రభు చూస్తున్నప్పుడు నీది నాది ఆ దైవికమైన స్వభావంలోకి ఉండాలి. శరీరానుసారమైన మనస్సు ఎవడికి ఉంటుందో వాడు దేవుని మాట వినడు, వాడు దేవునికి లోబడడు, అస్సలు లోబడడు. తిరుగుబాటు, గర్వం, అహంకారంతో నిండిపోయి ఉంటాడు. అందుకనే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వాక్యం ఒక మాట చదువుదాం దయచేసి. సామెతల పుస్తకం 16:18. నాశనమునకు ముందు గర్వము నడుస్తుంది, పడిపోతాడు. ఇక అయిపోయింది, దేవునిలో నుంచి వాడి చాప్టర్ క్లోజ్. పడిపోవడానికంటే ముందు అహంకారమైన మనస్సు. అహంకారం ఎవడి గుండెల్లో ఉంటుందో వాడే తిరుగుబాటు చేస్తాడు. అహంకారం ఎవడి గుండెల్లో ఉంటుందో వాడు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాడు, ద్రోహం చేస్తాడు. నమ్మక ద్రోహం. నమ్మిన దేవుణ్ణి, నమ్మిన దైవ సేవకులను, దైవికమైన కార్యాలకు వాడు ద్రోహం చేస్తాడు. అందుకనే అపోస్తుల పేర్లు పరిశుద్ధ గ్రంథంలో రాస్తూ మొదట పేతురు అనబడ్డ సీమోను, యాకోబు అవన్నీ రాస్తూ కింద రాస్తాడు, ద్రోహి అయిన ఇస్కారియోతు యూదా. ఎవడట వాడు? మనకు బిరుదు రెవరెండ్లు, డాక్టర్లు బిరుదులు ఇయ్యలేడికి. ఏం బిరుదు ఇచ్చిందంటే ద్రోహి అయిన ఇస్కారియోతు యూదా. ఏం బిరుదండి? ద్రోహం. దేవుని కార్యాలు మర్చిపోకుండా నీ మనస్సును కాపాడుకో. ఆయన నీ జీవితంలో మేలు చేయకపోతే ఈరోజు నీవు ఈ సన్నిధానంలో నిలబడే వాళ్ళం కావు. చాలామంది మర్చిపోయారు. చాలామంది తమ స్థాయిని, తమ స్థితిని మర్చి బ్రతుకుతున్నారు. అందుకనే ఇశ్రాయేలుతో అంటున్నాడు, నీవు చూచిన వాటిని మర్చిపోకుండా నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. మనస్సు మదించి మర్చిపోకు, నీ మనసును కాపాడుకో. నేను ఎన్నో మేళ్ళు చేశాను. నీ జీవితం ఇటుకలు చేసే జీవితం, నీ జీవితం పాచి పని తినే జీవితం. నువ్వు ఒక ఫరో దగ్గర బానిసావు, నీకెంతో కృపిచ్చాను నేను. మర్చిపోకు. 2, తిరుగుబాటు చేసే మనసు ఉంచుకోకు. దేవుని మీద, దేవుని సేవకుల మీద, సంఘం మీద, దైవ కార్యాల మీద తిరుగుబాటు చేసే స్వభావం ఏమైనా నీ గుండెల్లో అప్పుడప్పుడు లేస్తున్నదేమో, వ్యతిరేకమైన భావజాలం పుడుతున్నదేమో, వ్యతిరేకంగా మాట్లాడుతున్నావేమో, తీర్పు నీ గడప గుమ్మంలోకి రాకుండా ముందే నువ్వు జాగ్రత్తగా నీ మనస్సాక్షిని పరిశుద్ధపరచుకో. యేసు రక్తం ప్రతి మనస్సాక్షిని పరిశుద్ధపరుస్తుంది. దేవా, నా మనస్సును సరిచేయి. అహంకారంతో, దైవ చిత్తానికి విరోధంగా మాటలు వినకుండా మొండితనంతో నా మనస్సు శరీరానుసారంగా మారుతుంది కనుక నా మనస్సును పరిశుద్ధం చేయి ప్రభువా. ఒక స్థిరమైన మనస్సు, మంచి మనస్సాక్షి, శుద్ధ హృదయం నాకు కలగజేయి అని ప్రార్థించగలిగే బిడలంగా మనం బతకాలి. దేవుని వాక్యం చివరిగా ఒక మాట చెప్తుంటున్నాను. రోమీలకు రాసిన పుస్తకం 1వ అధ్యాయం, అందరు తీయండి, 28వ వాక్యం నుంచి. రోమా పుస్తకం 1వ అధ్యాయం 28 నుంచి. మరియు వారు తమ మనస్సులో
అమ్మా దేవునికి చోటు ఇవ్వలేకపోయిరి కనుక చేయరాని కార్యములు చేయుటకు అమ్మా ఒక్క నిమిషం. ఏం మనసు అట? చెప్పండి, నోరు దోశ. ఏం మనసు? చెప్పాలి గట్టిగా, నోరు దోశ. ఏం మనసు? చెప్పండి, స్వరమెత్తి గట్టిగా చెప్పండి. ఏం మనసు? భ్రష్ట మనసులో ఏమేమి ఉంటాయో ఇప్పుడు కింద చూడండి. వారు చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు అట్టివారు భ్రష్ట మనసున్న వాళ్ళు ఒకటి దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, ద్రోహము చేతను, ఈర్ష్య చేత నిండుకొని మత్సరము, నరహత్య, కలహములు, కపటము, వైరమను వాటితోను నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారుగాను, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట నిలకడ లేకుండా తప్పేవారును, అనురాగరహితులను. ఇదిగో చాలు 19 డిగ్రీలు ఉన్నాయి ఇక్కడ. హల్లెలూయా. ఎన్ని ఉన్నాయి చెప్పండి గట్టిగా, ఎన్ని ఉన్నాయి? ఎవడికి ఉంటుంది? ఎవడికి? భ్రష్ట మనస్సు. చెప్పండి, ఎవడికి? కొండెములు చెప్పడం, దేవుని దూషించడం, తల్లిదండ్రుల మాట, సేవకుల మాట వినకపోవడం. చదువుకోండి లిస్ట్గా, అర్థమవుతుందా? డబుల్ పీజీలు, డబుల్ ఎంఏలు ఉన్నాయి అక్కడ, డిగ్రీలు. ఇవి చేయువారందరికీ ఇట్టి కార్యములను అభ్యసించు వారు మరణానికి, ఏం మరణం? 2వ మరణం, నిత్య నాశనానికి అర్హులు. హల్లెలూయా. చవాలి గట్టిగా, హల్లెలూయా. నీ మనస్సు ఎలా ఉందో ఆలోచించు. పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో తెలుసా? ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వాడిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావు. ఆయన మీద ఆనుకునే మనసు కావాలి. ఆయన మేలులను తలంచుకుంటూ స్తుతించే మనసు కావాలి. ఒకరోజు గారడి వాడైన సీమోను వచ్చి అంటాడు, ఇదిగో వెండి బంగారం తీసుకో, మీరు ఎలా అద్భుతాలు చేస్తున్నారో, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నా మీదకి వచ్చినట్టుగా ఈ వెండి బంగారాలు తీసుకొని నాకు ఇవ్వు. పౌలు అంటాడు ఒకరోజు, నీ మనస్సు దేవుని ఎదుట సరి అయినదిగా లేదు కనుక ఈ కార్యములో నీకు పాలి భాగం లేదు. మనస్సు సరిగ్గా లేకపోతే రేపు ఆయనతో పాలి భాగం లేదు. నేను ఎందుకు ఈ విషయాలు గుర్తు చేస్తున్నాను? చాలామంది మనసు పాడైపోయింది. దేవుని మీద మనసు ఎప్పుడో చెదిరిపోయింది. సేవకుల మీద ఎప్పుడో మనసు కఠినమైపోయింది. నేను మీకు మంచి సలహా ఇస్తున్నాను. ఒంటరిగా వెళ్ళు, ప్రశాంతంగా ఒక నెస్కెఫీ కాఫీ తాగు. ఏం కాఫీ? మంచిగా స్ట్రాంగ్గా తాగు. పెట్టుకోనికి లేకపోతే హోటల్ పోయి మంచి పెట్టించుకొని తాగు. ఫ్యాన్ వేసుకో, ఏసీ ఉంటే ఏసీ వేసుకో. మంచి కూర్చుంటే ఒంటరిగా కుర్చీలో కూర్చో. ఒకసారి ఏ రోజు నుంచి నువ్వు మందిరానికి సేవకులకు పరిచయం అయ్యావో ఆ రోజు నుంచి ఒకసారి ఆలోచించు. నేను బైబిల్ మీద ప్రమాణమే చెప్తున్నాను, సేవకుడు నీకు ఒక్క కీడు కూడా చేసి ఉండడు. ఒక్క కీడు, 2, 3 కాదు, సింగిల్. దేవుడు నీకు ఏ ఇబ్బంది పెట్టి ఉండడు. మరి ఎందుకు మనసు పాడైంది? ఎందుకు మనసు కఠినమైంది? ఎందుకు సేవకుల మీద, సంఘం మీద మనసు చెడిపోయింది? సాతాను మనస్సును చెరిపింది. లేనిపోని అన్ని ఏవో ఊహించేటట్టు చేసింది. మనస్సాక్షిని పాడు చేసింది.
దేవుని మీద ఉన్న సరళతను పాడు చేసింది, పవిత్రతలో నుంచి జారేటట్టు చేసింది. ఎందుకు? నీ మనస్సాక్షిని కాపుదల కాసుకోవడం లేదు. ఏం చేశారు నీకు? నువ్వు ఇబ్బంది పడ్డప్పుడల్లా నీ దగ్గరికి రావడం చేసింది తప్ప? నువ్వు ప్రతి బాధపడుతున్నప్పుడల్లా ప్రార్థించడం తప్ప? అది కాదు పద్ధతి, ఇలా ఉండు అని చెప్పడం తప్ప? ఏంటండి? ఎందుకు మనసు కఠినమైంది? ఎందుకు మనసు గాయమైంది? ఏం తప్పు దొరకదండి. మరి ఎందుకు మనం ఇలా ప్రవర్తిస్తున్నాం అని ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. కారణాలు ఏవి లేవు. మనస్సాక్షిని వాడు చెరుపుతున్నాడా? ఏవేవో అభిప్రాయాలు, ఏవేవో ఆలోచనలు హృదయంలో పుట్టేటట్టు చేసి దేవుని మీద, సంఘం మీద, సేవకుల మీద, దైవికమైన వాటి మీద ఆశ లేక మనసు బాగలేదండి అంటాం, ప్రార్థన చేసుకోబుద్ధి ఎత్తలేదండి. మందిరానికి వచ్చిన సేవకులతో మాట్లాడి వెళ్ళిపోబుద్ధి ఎత్తలేదు, పోదాం అనిపిస్తుంది. ముఖాముఖం చూసి చూడబుద్ధి ఎత్తలేదు. ఎందుకు? మనసు పాడైంది, మనసు చెదిరింది. హల్లెలూయా. నా ప్రభు అంటున్నాడు, గుండె చెదిరిన ప్రతి వారిని నా ప్రభు బాగు చేస్తాడు. దేవుని సముఖంలో నీ మనస్సాక్షిని పరిశుద్ధపరచుకో. దైవజనుడైన అపోస్తలుడైన యోహాను అంటాడు, యేసుక్రీస్తు రక్తం మన మనస్సాక్షిని పరిశుద్ధం చేస్తుంది. కారణం మనస్సాక్షిలో ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయి. ఒక దావీదు అడిగినట్టుగా నాకు ఒక స్థిరమైన మనసు కావాలని అడుగుదాం. ఒక దావీదు ప్రార్థిస్తున్నట్టుగా నేను ఎదుటి వారిని మంచి మనస్సాక్షితో చూడలేకపోతున్నాను ప్రభువా, పరిశుద్ధమైన మనసు, శుద్ధమైన హృదయం నాకు కావాలని అడుగు. చివరిగా ఒక గంట ముందు చచ్చిపోతాడు అనుకుంటే చివరి ప్రసంగంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, సహోదరులారా, నేను మంచి మనస్సాక్షి కలిగిన వాడనై నేను సేవ చేస్తున్నాను. హల్లెలూయా. నీ మనస్సాక్షిని కాపాడుకో సంగమా. నీ మనస్సాక్షిని చెరగొట్టుకోకో. విశ్వాసఘాతకులుగా బతకకో. మనస్సు మదించి దైవ కార్యాలకు విరోధంగా బతకకో. మనస్సులో అహంకారం తెచ్చుకోకు. మనసులో కఠినం తెచ్చుకోకు. మనస్సులో దేవుని మర్చిపోయేటట్టు చేసుకోకు. మనసులో తిరుగుబాటు, ద్రోహం తెచ్చుకోకు. నీ మనస్సాక్షిని చాలా జాగ్రత్తగా కాపాడుకో. అది ఘోరమైన వ్యాధి కలిగింది అని చెప్పాడు. ఆ వ్యాధిని మనస్సుకు రానిచ్చుకోక. శరీరం వ్యాధి కలిగితే స్వస్థత చేసుకోవచ్చు. నేను అంటున్నాను, మనస్సాక్షి పాడైపోతే ఎట్లా? నీ మనస్సాక్షి చెదిరిపోతే ఎట్లా? నీ మనస్సు కావలికాయి. ఈ అనుభవాలని గుండెల్లోకి రాకుండా ఒక మంచి సదాభిప్రాయంతో మన హృదయంలో మనము కాచుకొందముగాక. హల్లెలూయా. దయచేసి లేచి నిలబడదాం. మనసా